అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అక్కడి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ పెంచాడు. మెక్సికో, కెనడా, చైనా లాంటి దేశాలపై ఎక్కువ ట్యాక్స్లు విధించారు. భారత్పై కూడా ఎక్స్ట్రా ఛార్జీలు ప్రకటించారు. ఈ ట్యాక్స్లను కరెక్ట్ అనిపించుకోవడానికి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్లే కారణమని చెబుతూ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే ప్రెసిడెంట్ పవర్స్ ని యూజ్ చేసి ఇలా అన్ని దేశాలపై ట్యాక్స్లు విధించడం సరైనది కాదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన టారిఫ్లు చెల్లవని స్పష్టం చేసింది. అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్యాక్స్లు, టారిఫ్లు విధించే అధికారం చట్టసభలకే ఉంటుందని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్యాక్స్లు, టారిఫ్లు విధించే అధికారం చట్టసభలకే ఉంటుందని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం దేశానికి అవమానకరమని, వెనక్కి తగ్గనని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ లోని సెక్షన్ 122 కింద ఎక్స్ట్రా 10% టారిఫ్ విధిస్తానని ప్రకటించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎక్స్ట్రా ఇంపోర్ట్స్ టారిఫ్ను రద్దు చేయాలని లోవర్ కోర్టులలో పిటిషన్లు వేశాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ దూకుడు కొంచెం తగ్గే అవకాశం ఉన్నా టారిఫ్ విధానంలో పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ అండ్ న్యూస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో అవ్వండి.